యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. ముందుగా మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్. నా పేరు జగదీష్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే అకౌంట్స్లో అకౌంటింగ్ కన్వెన్షన్స్ గురించి మనం చెప్పుకోలేదండి. ఓన్లీ మనం ఏంటంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అకౌంటింగ్ కన్వెన్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనకి టైం దొరకలేదు, నేను ఏ వీడియో కూడా చేయలేదు. రైట్, సో ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. సో అకౌంటింగ్ కన్వెన్షన్ అంటే ఏంటి అంటే ఇన్ జనరల్గా మనకి ఏంటంటే సాంప్రదాయంగా వచ్చే పనులను, అంటే తరతరాలుగా సాంప్రదాయంగా ఇంతకుముందు వాళ్ళు ఏవైతే చేశారో సో వాటినే మళ్ళీ వాటి యంగర్ జనరేషన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే కన్వెన్షన్స్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అకౌంటింగ్లో కూడా కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. ఆ కన్వెన్షన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టు కన్జర్వేటిజం, కన్సిస్టెన్సీ, మెటీరియాలిటీ, ఫుల్ డిస్క్లోజర్ అని చెప్పి కొన్ని సాంప్రదాయాల్ని పాటించారు. పూర్వం అకౌంటింగ్ వేసేటప్పుడు కొంతమంది టాప్ అకౌంటెంట్స్ ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్, అంటే ఈ ఇక్కడ చెప్పుకున్న మన కన్జర్వేటిజం కావచ్చు, కన్సిస్టెన్సీ, మెటీరియాలిటీ, ఫుల్ డిస్క్లోజర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు పాటించడం వల్ల మంచి బెస్ట్ రిజల్ట్స్ని, సక్సెస్ఫుల్గా బిజినెస్ని రన్ చేయగలిగే రిజల్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చూశారు. కాబట్టి నెక్స్ట్ యంగర్ జనరేషన్కి కూడా వీటిని మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ బిజినెస్ సక్సెస్ఫుల్ వేలో వెళ్తుంది తప్ప లాస్ అనేది రాదు అన్న ఉద్దేశంతో ఇవి ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఏంటంటే సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో అకౌంటింగ్ కన్వెన్షన్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ రావడం జరిగింది. రైట్, సో ఇప్పుడు చూడండి. ఇన్ జనరల్ an accountant should prepare the books of accounts by following the accounting standards. సో ఒక అకౌంటెంట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఎలా మెయింటైన్ చేస్తాడంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్ అకౌంటెంట్ మే నాట్ గెట్ డెఫినెట్ గైడ్ లైన్స్ త్రూ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. కొన్ని సందర్భాల్లో అకౌంటెంట్ ఒక డైలమా పొజిషన్లో ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీని, అంటే ఈ టైప్ ఆఫ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ని ఏ ప్రకారంగా ఎలా రికార్డ్ చేయాలి అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక డైలమా పొజిషన్లో ఉండడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు, కన్వెన్షన్స్ కావచ్చు బాగా ఉపయోగపడతాయి, హెల్ప్ఫుల్ అవుతాయి, కరెక్ట్ అయిన దారిలో వెళ్ళడానికి యూస్ఫుల్ అవుతాయి. సో చూడండి, ఎట్ that time accountant will refer the accounting concepts as well as conventions. సో అలాంటి సందర్భాల్లో అకౌంటెంట్ ఏం చేస్తాడంటే కాన్సెప్ట్స్ని, కన్వెన్షన్స్ని ఫాలో అవడం జరుగుతుంది. ఈవెన్ దో these conventions are not legally binding, accountant will follow to have consistency to overcome practical problems while preparing the financial statements. ఇది లీగల్గా బైండింగ్ కాదు. అంటే ఏంటి అంటే దీనికంటూ సపరేట్గా యాక్ట్ ఏది కూడా లేదు, సపరేట్ చట్టం ఏది లేదు. సపరేట్ చట్టం లేకపోయినప్పటికీ సో అందరూ కామన్గా యూనిక్గా ఒకే దారిలో వెళ్తే రేపు అన్నీ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని చెక్ చేసే వాళ్ళు కావచ్చు, ఆడిటింగ్ చేసే వాళ్ళు కావచ్చు, అలాగే రెఫర్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎలా వేశారు అకౌంట్స్ని ఏంటి అని చెప్పి. సో వీళ్ళందరికీ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది, పర్ఫెక్ట్ పాయింట్గా ఉపయోగపడుతుంది. అంటే ఒకరు ఒక రకంగా ప్రిపేర్ చేసి ఇంకో రకంగా ప్రిపేర్ చేయకుండా అందరూ ఒకే దారిలో ఆలోచించి ఒకే వేలో వెళ్ళడానికి ఈ కన్వెన్షన్స్, కాన్సెప్ట్స్ కూడా ఉపయోగపడడం జరుగుతుంది. రైట్, ఓకే. సో ప్రాక్టికల్గా ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అకౌంట్స్ వేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనేది యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇన్ అకౌంటింగ్ ప్రాక్టీస్ దెర్ ఆర్ మెయిన్ 4 అకౌంటింగ్ కన్వెన్షన్స్. అదేంటి అంటే కన్జర్వేటిజం, కన్సిస్టెన్సీ, మెటీరియాలిటీ అండ్ ఫుల్ డిస్క్లోజర్. రైట్, సో ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ ఏంటో చూసుకుందాం. రైట్, కన్జర్వేటిజం అంటే ఏంటి అంటే ఫ్యూచర్లో ఏదన్నా పాసిబుల్ లాసెస్ ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్యూచర్లో రాబోయే లాసెస్ కోసం ఇప్పటి నుంచే మనకి వచ్చిన ప్రాఫిట్లో ఎంతో కొంత భాగం సపరేట్గా ప్రొవిజన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే ఫ్యూచర్లో ఎట్ ఎ టైం ఒక్కసారిగా లాస్ వస్తే ఆ లాస్ని మనం ఒక్కసారిగా బేర్ చేసి ఒక్కసారిగా లాస్ అమౌంట్ని క్లియర్ చేయాలంటే కష్టం. ది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఏదన్నా ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మీరు ఒక టీవీనో, ఫ్రిడ్జో, ఏసీనో, కారో లేకపోతే బైకో ఏదో ఒకటి మీరు పర్చేస్ చేయాలనుకున్నారు. మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఒక్కసారిగా డౌన్ పేమెంట్ పే చేసి కొనాలి అంటే ఎంత బర్డెన్ పడుతుందండి ఫినాన్షియల్గా. రైట్, సో అలాంటప్పుడు ఏంటంటే ఈఎంఐ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది.
ఈఎంఐ పద్ధతిలో ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ కొంత పే చేసి అల్టిమేట్గా దానికి ఉండే పీరియడ్లో పూర్తిగా అమౌంట్ అనేది పే చేస్తారు. ఇక్కడే ఇలాగా అంటే ఇదే పాయింట్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇదే ఎగ్జాంపుల్ లాంటిది యాజ్ ఇట్ ఈస్గా ఇదే కాదండి, ఇలాంటి నేచర్ కలిగిందే కన్జర్వేటిజం కాన్సెప్ట్. ఫ్యూచర్లో మనకి సో అండ్ సో దాంట్లో లాస్ వస్తుంది, సో అండ్ సో ఇయర్లో దీనివల్ల లాస్ వస్తుంది అని అనిపించినప్పుడు బిజినెస్ ఏం చేస్తుందంటే అప్పుడు లాస్ ఇంత అమౌంట్ రావచ్చు అని ఎస్టిమేషన్ వేస్తారు. ఆ ఎస్టిమేషన్కి ఇప్పటి నుంచే ఆ లాస్ని ఎట్ ఎ టైం డబ్బులు కట్టేయాలి అని కట్టాల్సిన పరిస్థితి వచ్చే బదులు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచే కొంత అమౌంట్ని ఎత్తి పెట్టుకుంటారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ కావచ్చు, రైట్. సో ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో రాబోయే లాసెసే. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్యాష్ సేల్స్ క్రెడిట్ సేల్స్ చేస్తున్నాను, అప్పుకి అమ్ముతున్నాను డబ్బులకి అమ్ముతున్నాను గూడ్స్ని. సో నాకు అప్పుకి అమ్మేటోడు డబ్బులు ఇస్తాడా ఇవ్వడా అంటే ఇస్తానని చెప్పే తీసుకుంటాడు, కానీ లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేస్తే పరిస్థితి ఏంటి, అది నాకు లాసే. సో ఇలాంటి ప్రాబబుల్ లాసెస్ అంటే మేబీ లాసెస్ రావచ్చు, రాకపోతే మంచిది బిజినెస్లో, బట్ రావచ్చు అనే ఒక దారి ఉంది కాబట్టి ఆ రావచ్చు దాంట్లో నుంచి మనం ఏం చేస్తాము అంటే ముందు నుంచే ప్రొవిజన్ని మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు చూడండి పాయింట్ చూడండి. కన్జర్వేటిజం రెఫర్స్ టు ద ఫాలోయింగ్: యాంటిసిపేట్ నో ప్రాఫిట్స్ బట్ ప్రొవైడ్ ఆల్ పాసిబుల్ లాసెస్. ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయి అని అనుకుంటే వాటిని మీరేం సపరేట్గా రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ వచ్చినప్పుడు రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా లాస్ వస్తుంది అని అనుకుంటే దానికోసం ఇప్పటి నుంచే ఎంతో కొంత ప్రొవిజన్ని మెయింటైన్ చేయడం మంచిది, రైట్. వైల్ రికార్డింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అకౌంటెంట్ షుడ్ ప్లే సేఫ్. సో అప్పుడు ఏంటంటే బిజినెస్ సేఫ్ సైడ్ ఉంటుంది. వచ్చి ఫ్యూచర్లో లాస్ వచ్చినా ఎప్పటి నుంచో ఆ లాస్ వస్తే ఆ లాస్ కోసం అంటూ సపరేట్గా ఒక ప్రొవిజన్ని ఒక డబ్బుని సపరేట్గా ఎత్తిపెట్టుకుంటాం కాబట్టి దాని నుంచి వాడడం జరుగుతుంది. అంతేగాని ఈ ఇయర్లో లాస్ వచ్చింది, బిజినెస్లో ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, అన్ని తీసి దానికి పెడితే ఇంకా బిజినెస్ రొటేషన్కి డబ్బులు సరిపోవు, షార్టేజ్ వస్తుంది, రైట్. సో అలా కానివ్వకుండా జాగ్రత్త పడతారు. సో బిలో ఆర్ ద ఫ్యూ సిచ్యువేషన్స్ వేర్ వీ కెన్ అప్లై ద కన్జర్వేటిజం కన్వెన్షన్ విత్ ఇన్ ద బిజినెస్. సో ఎక్కడెక్కడ మనం కన్జర్వేటిజం అనే కన్వెన్షన్ని బిజినెస్లలో అప్లై చేస్తామో కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇన్వెంటరీ అంటే స్టాక్ అండి. ఇన్వెంటరీస్ ఆర్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్ ఎవర్ ఈస్ లెస్. ఇన్వెంటరీ వాల్యుయేషన్కి సపరేట్గా ఒక స్టాండర్డ్ కూడా ఉంది. ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎలా చేయాలి, స్టాక్ వాల్యుయేషన్ ఎలా చేయాలి? ఫస్ట్ నేనేమో స్టాక్ని ఇంత రేట్ పెట్టుకున్నాను, మార్కెట్లో ఇప్పుడేమో అది ఇంత రేట్ ఉంది, ఈ రెండిట్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏ రేట్ని రికార్డ్ చేయాలి అని చెప్పి అకౌంటెంట్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే విచ్ ఎవర్ ఈజ్ లెస్. ఇన్వెంటరీస్ స్టాక్ మార్కెట్ వాల్యూ కానీ కాస్ట్ ప్రైస్ కానీ ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఓవర్గా ఎక్కువగా రికార్డ్ చేసేసి దాన్ని మనం ప్రాఫిట్ని పెంచుకునే పద్ధతిగానో అలా వెళ్ళకూడదు. మనకి తక్కువగా రికార్డ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది. అది ఎలా సార్ బెనిఫిట్ ఉంటుంది అనే డౌట్ మీకు ఉండొచ్చండి. ఇక్కడ ఏంటి అంటే ఇన్వెంటరీ ఏదైతే ఉందో క్లోజింగ్ స్టాక్ని మీరు ఏం చేస్తారంటే నా దగ్గర ఉండే క్లోజింగ్ స్టాక్ యొక్క వాల్యూ తక్కువ చేసి చూపించారనుకోండి, మీరు చూడండి క్లోజింగ్ స్టాక్ అనేది ట్రేడింగ్ అకౌంట్లో మనం క్రెడిట్ సైడ్ వేస్తాం, అల్టిమేట్గా దాని క్యాలిక్యులేషన్ గ్రాస్ ప్రాఫిట్ మీద పడుతుంది, దానే క్యాలిక్యులేషన్ నెట్ ప్రాఫిట్ మీద పడుతుంది. నేను కనుక విచ్ ఎవర్ ఈస్ హైయర్ అని రికార్డ్ చేశాను అనుకోండి, ఆ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత సరిగ్గా అమ్ముడుపోలేదు అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, పెంచి చూపించడం వల్ల నాకు ప్రాఫిట్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినట్టుగా చూపించాల్సి వస్తుంది ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. అలా కాకుండా విచ్ ఎవర్ ఈజ్ లోయర్గా కనుక రికార్డ్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ కూడా పర్ఫెక్ట్గా అంటే ఓవర్గా ఎగ్జాగరేషన్ చేసి చూపించినట్టుగా కాకుండా నార్మల్గా ఎలా అయితే ఉంటుందో అలా చూపించగలుగుతారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కన్జర్వేటిజం అనే కన్వెన్షన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూస్తే ఇన్ కాంట్రాక్ట్ అకౌంట్స్ ప్రాఫిట్ ఈస్ కన్సిడర్డ్ ఓన్లీ వెన్ కాంట్రాక్ట్ ఈస్ సబ్స్టాన్షియలీ కంప్లీటెడ్. సో కాంట్రాక్ట్ అకౌంట్స్ని వేసేటప్పుడు ప్రాఫిట్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తాడు అంటే సబ్స్టాన్షియల్గా ఏదైతే కాంట్రాక్ట్ ఉంటుందో అది కంప్లీట్ అయిన తర్వాతనే ఆ వచ్చిన అమౌంట్ని ప్రాఫిట్గా కన్సిడర్ చేస్తాడు, అంతవరకు అలా కన్సిడర్ చేయకూడదు. అలాగే లాస్ట్ పాయింట్ చూసినట్లయితే ఆల్ కంటింజెంట్ క్లాసెస్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ నోట్స్ ఆన్ అకౌంట్స్. కంటింజెంట్ క్లాసెస్ అంటే ఏంటంటే ప్రాబబిలిటీ, మే ఆర్ మే నాట్ హ్యాపెన్. సో దీనికి సింపుల్గా ఏంటంటే మన బిజినెస్ ఏం చేసిందంటే
వేరే బిజినెస్కి గూడ్స్ సేల్ చేసింది, వాడి దగ్గర నుంచి మనకి మనీ రావాలి, ఆ అదర్ బిజినెస్ దగ్గర నుంచి మనకి ఏదైతే మనీ రావాలో వాళ్ళు ఏం చేశారంటే హ్యాండ్ ఇచ్చేశారు. ఎలా హ్యాండ్ ఇచ్చారంటే మనీ పే చేసేసాము అని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. దానికి సపరేట్గా కొన్ని డమ్మీ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతుంది కొన్ని ఫ్యూ ఇయర్స్ జరుగుతుంది. ఫ్యూ ఇయర్స్ జరిగేటప్పుడు పొరపాటున కేసు అతనికే ఫేవర్ అయ్యింది అనుకోండి, మన మీద ఏదైతే కేసు నడుస్తుందో ఆ స్టాక్ ఐటమ్ ఏదైతే వాల్యుయేషన్ అంటే ఎంత వాల్యూ గల గూడ్స్ని సేల్ చేసామో ఆ వాల్యూ గల అమౌంట్ ప్లస్ ఇంకేదైనా కాంపన్సేషన్ ఉంటే అది కూడా యాడ్ చేసి అతనికి పే చేయమని చెప్పి తీర్పు వస్తుంది అని లాయర్ కనుక ముందుగానే ఇంటిమేట్ చేస్తే, ఒకవేళ చేయకపోయినా లేదు మనం గెలుస్తామనిపించినా ఇలాంటి బిజినెస్ సేల్స్ గూడ్స్ని సేల్ చేసినప్పుడు ఇలాంటి మధ్యలో ఏదన్నా కొంచెం లిటిగేషన్ అయ్యి అవి ఏదన్నా కోర్టులో కేసు నడుస్తున్నట్లయితే ఫ్యూచర్లో దాని యొక్క తీర్పు జడ్జిమెంట్ ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి సో ఒకవేళ మనకి తీర్పు కనుక అనుకూలంగా రాకపోతే అప్పుడు వచ్చే నష్టాన్ని మనం భరించలేం. కాబట్టి ముందు నుంచే దానికోసం కూడా సపరేట్గా అమౌంట్ని ఎత్తిపెట్టుకుంటారు. ఆ విషయాన్ని మొత్తం ఫైనల్ అకౌంట్స్ అంతా వేసేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్ అకౌంట్స్లో ఒక పార్ట్ ఏంటంటే నోట్స్ ఆన్ అకౌంట్ అని ఉంటుంది. ఆ నోట్స్ ఆన్ అకౌంట్స్లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది సేఫ్టీ కోసం, రైట్. ఇప్పుడు మనకేంటంటే నెక్స్ట్ కన్వెన్షన్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ అంటే స్థిరంగా ఉండడం, కాన్స్టెంట్గా ఉండడం. అలా కాన్స్టెంట్గా ఎప్పుడు ఉండాలి అంటే అకౌంటింగ్ ప్రాక్టీసెస్ మెథడ్స్ షుడ్ రిమైన్ సేమ్ ఫ్రమ్ వన్ అకౌంటింగ్ పీరియడ్ టు అనదర్ అకౌంటింగ్ పీరియడ్. సో దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిప్రిషియేషన్ అనమాట. సో కన్సిస్టెన్సీ అంటే ఇక్కడ మనం ఏదైతే మనం ఒక మెథడ్ని ఫాలో అవుతున్నామో నెక్స్ట్ ఇయర్ కూడా అదే మెథడ్, ఆ తర్వాత ఇయర్ అదే మెథడ్, ఆ తర్వాత ఇయర్ అదే మెథడ్ని ఫాలో అవ్వాలి తప్ప ఈ మెథడ్స్ మధ్యలో ఏంటంటే మనం చేంజెస్ చేయకూడదు అని చెప్పేదే కన్సిస్టెన్సీ కన్వెన్షన్. సో ఇక్కడ విషయం ఏంటంటే డిప్రిషియేషన్ మెథడ్స్ కావచ్చు, ఇన్వెంటరీ వాల్యుయేషన్ అంటే ఫిఫో, లిఫో, హిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, రైట్. సో ఇలాంటి మెథడ్స్ అన్నింటినీ కూడా ఒకసారి మన బిజినెస్ కనుక ఏదైతే మెథడ్ని చూస్ చేసుకుంటుందో ఆ మెథడ్నే ఫాలో అవ్వాలి. అలా ఇయర్ కనుక మెథడ్ని మారుస్తున్నట్లయితే అప్పుడేంటి అంటే ట్యాక్స్ని తగ్గించి ప్రాఫిట్ని తక్కువగా చూపించుకొని ట్యాక్స్ని తగ్గించి గవర్నమెంట్కి ట్యాక్స్ తక్కువ కట్టే టెక్నిక్స్లో ఒక భాగంగా వెళ్ళిపోతుంది. అది ఫ్రాడ్ ఇంటెన్షన్కి వెళ్తుంది. అలా మెథడ్స్ని ఒక ఇయర్లో ఒక మెథడ్ని, ఇంకొక ఇయర్లో ఇంకో మెథడ్ని, ఇంకొక ఇయర్లో ఇంకొక మెథడ్ని కనుక ఫాలో అవ్వాలి అని అనుకుంటే దానికి కూడా కొన్ని సర్టెన్ రూల్స్ ఉన్నాయి, కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, అప్రూవల్స్ ఉండాలి. అలా అయితేనే మెథడ్స్ని మార్చాలి, లేదంటే ఇన్ జనరల్గా మెథడ్స్ని మార్చకూడదు, రైట్. సో మెథడ్స్ని మార్చకుండా ఒకే మెథడ్ని మనం ఫాలో అవ్వాలి. డిప్రిషియేషన్లో అయితే ఒకవేళ మన బిజినెస్ స్ట్రైట్ లైన్ మెథడ్ని ఫాలో అవుతున్నట్లయితే స్ట్రైట్ లైన్ మెథడ్నే ఫాలో అవ్వాలి. ఒకవేళ ఆ మెథడ్ని ఫాలో అవ్వడం వల్ల మన బిజినెస్కి కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ లాసెస్ వస్తున్నట్లయితే అప్పుడు మన బిజినెస్ కోర్టులో ఒక పిటిషన్ పెట్టి పర్మిషన్ తెచ్చుకొని ఆ తర్వాత మెథడ్ని మార్చుకోవచ్చు. ఆ తర్వాత కూడా మళ్ళీ మార్చాలి అనుకుంటే అది కుదరదు, రైట్. సో డిప్రిషియేషన్ మెథడ్స్ అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ మెథడ్స్, ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నోట్ చూసినట్లయితే ఇఫ్ అకౌంటెంట్స్ విల్ నాట్ ఫాలో ద కన్సిస్టెన్సీ దెన్ ఇట్ లీడ్స్ టు ద షో దేర్ ప్రాఫిట్స్ వెరీ లెస్ ఫ్రమ్ వాట్ దే యాక్చువల్లీ ఎర్న్. సో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటంటే ఇందులో కనుక మనం ఏదైతే అంటే ఒక మెథడ్ని కాకుండా ఎవ్రీ ఇయర్ మెథడ్స్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే దాని రిజల్ట్ మనకి ఎలా ఉంటుంది అంటే ప్రాఫిట్ని తగ్గించి ట్యాక్స్ తక్కువ కట్టాలి అనే ఉద్దేశంతో అలా మెథడ్ని చేంజెస్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో దానికి కూడా ఇప్పుడు ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అయిన రూల్స్ వచ్చేసాయని చెప్పి ఇందాక మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మెటీరియాలిటీ కన్వెన్షన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి బిజినెస్లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. అంటే పెన్సిల్ కొనడము, పేపర్ కొనడము, తర్వాత టీ ఎక్స్పెన్సెస్, అలాగే మరీ చిన్న ఖర్చులు, వీటన్నిటిని ఏంటంటే సపరేట్గా డిస్క్లోజ్ చేసి రాయాల్సిన అవసరం లేదు. అంటే దానికి కూడా సపరేట్ హెడ్ పెట్టాల్సిన అవసరం లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బిజినెస్లో ఏంటి అంటే టీ ఎక్స్పెన్సెస్ అయ్యాయి. ఆ టీ ఎక్స్పెన్సెస్ అని చెప్పి మళ్ళీ టీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని చెప్పి సపరేట్ లెడ్జర్ వేసి సపరేట్గా మళ్ళీ దాంట్లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. వాటన్నిటికీ సపరేట్గా మనం పెట్టి క్యాష్ బుక్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఆల్రెడీ పెట్టి క్యాష్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది,
దాంట్లో మళ్ళీ ఇంప్రెస్డ్ సిస్టమ్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే దాంట్లో క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ సపరేట్ అంటే చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కలిపి ఒకే ఒక హెడ్గా మెయింటైన్ చేస్తున్నాం. అదేంటంటే పెటీ ఎక్స్పెన్సెస్, రైట్? అలాగే ఆఫీస్ ఎక్స్పెన్సెస్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ వాటిలో క్లారిటీ లేదు. మిస్లేనియస్ అంటే చిల్లర ఖర్చులు, అదర్ ఎక్స్పెన్సెస్ అంటే ఇతర ఖర్చులు, రైట్? పెటీ ఎక్స్పెన్సెస్ అంటే చిన్న చిన్న ఖర్చులు. సో వీటన్నిటిని ఒకే హెడ్ కింద రాయడంలో తప్పులేదు. సపరేట్గా ఇండివిజువల్గా రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే అత్యంత ముఖ్యమైనవి ఉంటాయో వాటిని మాత్రమే సపరేట్ హెడ్ పెట్టి రికార్డ్ చేయాలి. అంతేగాని చిన్న చిన్న వాటిని కూడా రికార్డ్ చేసుకుంటూ వెళ్తే మనకేమవుతుందంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ యొక్క ప్రొఫార్మా పొను చాలా పెద్దదిగా పెరిగిపోతుంది, చాలా ఇబ్బందిగా తయారవుతుంది, రైట్? సో ఇప్పుడు చూద్దాం. అకార్డింగ్ టు దిస్ కన్వెన్షన్ అన్ అకౌంటెంట్ షుడ్ అటాచ్ ఇంపార్టెంట్ టు మెటీరియల్ డీటెయిల్ అండ్ ఇగ్నోర్ ఇన్సిగ్నిఫికెంట్ డీటెయిల్స్. ఇక్కడ ఇగ్నోర్ ఇన్సిగ్నిఫికెంట్ డీటెయిల్స్ అని చెప్పాడు కదా అని చెప్పి వదిలేమని కాదు, దాన్ని సపరేట్ హెడ్గా చూపించాల్సిన అవసరం లేదు అని అర్థం, రైట్? So because if an accountant record insignificant transaction details with a separate head, then it becomes overburden and time consuming. Obviously ఏంటంటే ప్రతి చిన్న పాయింట్ని కూడా సపరేట్ హెడ్లో పెట్టి రాయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే టైం కన్స్యూమింగ్ అయిపోతుంది, చాలా బర్డెన్ కూడా అవుతుంది, పైగా మిస్టేక్స్ జరిగే అవకాశం కూడా ఎక్కువగా వెళ్ళిపోతుంది, రైట్? సో బిలో ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ మెటీరియాలిటీ కన్వెన్షన్. అవేంటి అంటే అదర్ ఎక్స్పెన్సెస్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సారీ, అన్నీ అయిపోయాయి కదండి, రైట్? ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.